అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరి మన ఛానల్లో మన ప్రీవియస్ వీడియోలో జీపీటీపీ సంబంధించినటువంటి ఈ గ్రామ్ స్వరాజ్లో ఏడిఎం ప్రొఫైల్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో మనం ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా చేయాలో కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ జీపీటీపీ మనం ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి ఇండికేటర్ పాయింట్స్ కూడా చాలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మనం డీటెయిల్గా చెప్పుకుందాము. మరి అసలు మనం చేస్తున్న ఈ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ ఎందుకు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అనేది జీపీటీపీ గ్రామ సభకు సంబంధించి ఫెసిలిటేటర్గా పంచాయత్ సెక్రటరీని ఎంపీడీఓ గారు అపాయింట్ చేస్తారు. ఈ gpdp.nic.in వెబ్సైట్లో మన మండలికి నోడల్ ఆఫీసర్గా ఎంపీడీఓ గారు ఉండి ప్రతి గ్రామ పంచాయతీకి ఎవరెవరు ఫెసిలిటేటర్గా ఉండాలి, ఈ జీపీటీపీ గ్రామ సభ కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక ఫెసిలిటేటర్ని అయితే నోడల్ ఆఫీసర్గా ఎంపీడీఓ గారు అపాయింట్ చేస్తారు. తర్వాత ఆ కన్సర్న్ నోడల్ ఆఫీసర్ ఈ ఈ జీపీటీపీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని చేయవలసి ఉంటుంది. సో ఈ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని చేసేటప్పుడు మనకి ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా చేయాలి అనేది డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 25-30 వరకు ఇండికేటర్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి డీటెయిల్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మరి ఈ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ సంబంధించి మనకి జీపీటీపీ లాగిన్ అయితే మన మొబైల్ నెంబర్తో పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఇక్కడ ఫర్గట్ ఆప్షన్ ఉంది. ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా రీసెట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. మీ స్క్రీన్లో చూడొచ్చు. అందులో మనం చూసినట్లయితే మనకి మనం చేయవలసిన టాస్క్లు రెండు. మొదటిది అప్లోడ్ ఇమేజ్, రెండవది ఫీడ్బ్యాక్. అయితే అప్లోడ్ ఇమేజ్ మొదటి చేసి తర్వాత ఫీడ్బ్యాక్ చేయవలసి ఉంటుంది. రెండు కూడా డీటెయిల్గా చూద్దాము. అందులో మొదటిగా అప్లోడ్ ఇమేజ్కి వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. విలేజ్ ఆర్ పంచాయతీని అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ జీపీటీపీకి సంబంధించి గ్రామసభ ఫోటో, అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డు, అదేవిధంగా ఫోటో ఆఫ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మేజర్గా ఫస్ట్ 3 ఆప్షన్స్ కూడా మనం మూడింటికి సంబంధించిన ఫొటోస్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నాను కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నాను. అక్కడ మనకి టిక్ పెట్టుకొని గ్రామసభ ఫోటోని చూస్ చేసుకొని ఇక్కడ రిమార్క్స్ని మనం ఎంటర్ చేసుకొని సేవ్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు గ్రామసభ ఫోటో అయితే మనం అప్లోడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా టిక్ పెట్టుకొని ఫైల్ చూస్ చేసుకొని రిమార్క్స్ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేసుకున్నట్లయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డు కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్లో ఫోటో ఆఫ్ ట్రైనింగ్ అంటే గ్రామసభ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కన్సర్న్ వీపీఆర్పీకి సంబంధించింది అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 3 ఫొటోస్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి అప్లోడ్ ఇమేజ్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాతే మనం ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అయితే అప్లోడ్ చేస్తాము. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇక్కడ మనకి ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనకి అక్కడ ఆల్రెడీ మనం ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని ఎంటర్ చేసి ఉన్నట్లయితే అక్కడ మనకి కన్సర్న్ ఫీడ్బ్యాక్ అయితే చూపిస్తుంది. అక్కడ మనకి నో డేటా అవైలబుల్ అని చూపిస్తుంది కాబట్టి కొత్తగా ఎంటర్ చేయవలసి ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్లో మనం ఏం ఎంటర్ చేయాలో ఆ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనకి స్క్రీన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి గ్రామ పంచాయతీ నేమ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ యొక్క షెడ్యూల్ డేట్, జీబీటీపీ మనకి ఎంపీడీఓ గారి లాగిన్లో ఎవరైతే షెడ్యూల్ చేస్తారో గ్రామ పంచాయతీ ఆ షెడ్యూల్ డేట్ అయితే ఇక్కడ డిస్ప్లే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది డ్రాప్ డౌన్లో. సో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం గ్రామ సభ మీటింగ్ దగ్గర సభ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకి మీరు చూడొచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అంటే మనకు కనీసం 30% అయితే మినిమం ఓటర్స్ పాపులేషన్ అయితే అటెండ్ అయి ఉండాల్సి ఉంది కాబట్టి సో ఆ విధంగా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ/ఎస్టీ పాపులేషన్ ఇంక్లూడ్ చేసినందుకు 2 మార్క్స్ ఉన్నాయి. సో దానికి కూడా ఇంక్లూడ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంక్లూడ్ చేసుకుంటాము. అదేవిధంగా మనం ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్ కంపల్సరీగా 30% ఉండాలి. అదేవిధంగా మహిళా సభలు, బాల సభలు, అదేవిధంగా వీపీఆర్పీ ప్లాన్, వీటన్నిటికీ కూడా మనకి స్కోరింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. ఇంతకుముందు ఏంటంటే
ఇవన్నీ కూడా ఎస్ అని క్లిక్ చేస్తే మనం ఇవన్నీ అప్లోడ్ చేయాలని చెప్పి అన్నీ కూడా నో అని పెట్టేసి ఫీడ్బ్యాక్ని అయితే సబ్మిట్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఓపీఆర్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మనం ఫాలో అయ్యి వాటి అన్నింటినీ కూడా స్కోరింగ్ అది ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది. లేదంటే మన స్కోర్ లూజ్ అవుతాము. మన ప్లాన్ మళ్ళీ రివైజ్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో చేసేటప్పుడే వీటన్నింటినీ కూడా డీటెయిల్డ్గా చదివి ప్రాపర్ డేటాని స్కోర్ లూజ్ అవ్వకుండా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు స్క్రీన్ ఫాలో అయినట్లయితే ఇప్పుడు మనం చేస్తున్నది వీపీఆర్పీ ప్లాన్ అండి. వీపీఆర్పీ ప్లాన్ యొక్క మనం రెజల్యూషన్ని పీడిఎఫ్ రూపంలో మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి వాటర్ షెడ్ కమిటీ యొక్క రెజల్యూషన్ అయితే అడుగుతుంది. వాటర్ షెడ్ కమిటీ మీటింగ్ అయితే మనం కండక్ట్ చేసుకున్న సైన్ కాపీని ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే మహిళా సభ బాలసభ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఎస్ క్లిక్ చేసినట్లయితే ఆ మీటింగ్స్ తాలూకు వివరాలు అయితే మనకు అడుగుతుంది అన్నమాట. ప్రతి మీటింగ్కి కూడా 2 ఫొటోస్ ఉండాలి. అదేవిధంగా ఒక రెజల్యూషన్ కాపీ ఉండాలి. మీటింగ్ డేట్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీటింగ్ డేట్ అనేది కంపల్సరీగా ఈ 2 మీటింగ్స్ కూడా మనకి జీపీడీపీ షెడ్యూల్డ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి ముందే మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి. కాబట్టి షెడ్యూల్డ్ మీటింగ్ డేట్ కంటే ముందుగానే డేట్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రెజెంట్ డేట్స్ ఇచ్చినట్లయితే ఫైనల్ జీపీడీపీ గ్రామ సభ అయిపోయిన తర్వాత మహిళా సభలు బాలసభలు కండక్ట్ చేసి ఆ కన్సర్న్ డేటాని మనం ఇప్పుడు ఎంటర్ చేస్తున్నటువంటి పాత డేటా అంతకు ముందు జరిగిపోయిన జీపీడీపీలో మనం ఎంటర్ చేస్తున్నట్లు అది ఎప్పటికీ అసాధ్యమైనది కదండి. సో సింపుల్గా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ప్రీవియస్ డేట్స్ని మనం ఎంటర్ చేసి మన వాటి తాలూకా రెజల్యూషన్స్ అన్నీ కూడా పాత డేట్స్తోనే మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్లో చూసినట్లయితే బాలసభ కండక్ట్ చేశారా లేదా అన్న దగ్గర ఎస్ క్లిక్ చేసుకుంటున్నాను. అదేవిధంగా డేట్కి వచ్చేసరికి నాకు ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ మీటింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కంటే ముందు డేట్నే నేను ఇచ్చుకున్నాను. అదేవిధంగా ఎప్పటి వరకు ఎన్ని బాలసభలు కండక్ట్ చేశారు అన్న దగ్గర బాలసభలు మనకి ఎన్నైతే అన్ని కౌంట్ అయితే అక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి రెజల్యూషన్ కాపీ పీడిఎఫ్లో మాత్రం అప్లోడ్ అవుతుంది. సో పీడిఎఫ్ని మనం అక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం వేస్ట్ కాకుండా ఇవన్నీ కూడా మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అయితే మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా 2 ఇమేజెస్ని కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత డిస్కషన్స్ ఆన్ జీపీడీపీ అంటే ప్రజెంట్ ఇయర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఫండ్ అలొకేషన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేశారా లేదా అన్న దగ్గర ప్రతి క్వశ్చన్కి కూడా మనం డీటెయిల్గా చదువుకొని మ్యాక్సిమం ఎస్ అని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏమైనా డిస్కషన్స్ చేసుకోలేదు అంటే వాటిని విడిచిపెట్టవలసి ఉంటుంది అన్నమాట. సో ప్రతి దానికి కూడా ప్రతి మైన్యూట్ థింగ్కి కూడా డీటెయిల్డ్గా మనం చదువుకొని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇండికేటర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఫైనల్గా జీపీడీపీకి సంబంధించినటువంటి గ్రామ్స్ ఆఫ్ ఫోటో అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఫోటో కూడా మనం ఇక్కడ జియో ట్యాగ్ ఫొటోస్ని అయితే మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ 2 కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా ఈ డిస్కషన్స్ ఆఫ్ జీపీడీపీ కంప్లీట్ అయిన తర్వాత మనం సర్పంచ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది అన్నమాట. సర్పంచ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అతని యొక్క పాస్పోర్ట్ ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత సంకల్ప్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న సంకల్పం బట్టి ప్రీ పాపులేట్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇదన్నమాట డీటెయిల్డ్గా ఫెసిలిటేటర్ ఫీడ్బ్యాక్ని ఏ విధంగా చేసుకోవాలో మరి ఇలాంటి నెక్స్ట్ స్టెప్స్ కూడా డీటెయిల్డ్గా ఏ విధంగా జీపీడీపీని అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసుకోవాలో డీటెయిల్గా తెలుసుకుందాము. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.